బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడిగడ్డ పర్యటనకు మరోసారి నిపుణుల కమిటీ సిద్ధమైంది. కేంద్రం అనుమతినిచ్చిన డిజైన్లతో బ్యారేజీలను పరిశీలించనున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇరిగేషన్ అధికారుల నుంచి నిపుణుల కమిటీ 19 రకాల రికార్డులు కోరింది. ఇరిగేషన్ అధికారులు మాత్రం అసంపూర్తిగా రిపోర్టులు అందించినట్లు సమాచారం. బ్యారేజ్ నిర్మాణ మెటీరియల్ పటిష్టతపై పరిశీలనతో పాటు ల్యాబ్ రిపోర్టులు, ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్ రిపోర్టుల పరిశీలన చేయనుంది నిపుణుల బృందం. లీకేజీ సమస్య మొదలయ్యాక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయకపోవడంపై నిపుణుల బృందం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అధికారులు నిర్మాణ సంస్థల వైఫల్యమే డ్యామేజ్ తీవ్రత పెరిగేందుకు కారణాలుగా నిర్ధారించింది. బ్యారేజీల డ్యామేజ్పై నిపుణుల బృందం ఇచ్చే రిపోర్ట్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. వేణు, చెప్పండి, మేడిగడ్డ పరిశీలనకు నిపుణుల బృందం మరోసారి రాబోతోంది. ఈసారి ఏ అంశాలపై ముఖ్యంగా దృష్టి సారించబోతున్నారు? ఎప్పుడు ఈ పరిశీలన ఉండే అవకాశాలు ఉన్నాయి? ఎస్ రేఖ, గత 10 రోజుల క్రితం వచ్చినటువంటి కేంద్ర నిపుణుల బృందము దాదాపుగా 16 గంటల పాటు 3 బ్యారేజ్లను కూడా పరిశీలించింది. అందులోపల ఫిజికల్ గా డ్యామేజ్ సంబంధించిన మెజర్మెంట్స్ ను స్వయంగా ఆ బృందమే తీసుకుంది. దాంతో పాటుగా 19 రకాల రికార్డులను ఇరిగేషన్ శాఖ అధికారులు నిర్మాణ సంస్థ నుంచి కూడా కోరింది. అయితే ఆ రికార్డులు కొంత అసంపూర్తిగా ఉండడం, దాంతో పాటుగా విజిలెన్స్ ఎంక్వైరీ లోపల కొన్ని శాంపిల్స్ మెటీరియల్ సంబంధించి కాంక్రీటు, ఐరన్ కు సంబంధించినటువంటి శాంపిల్స్ కూడా ల్యాబ్స్ కు పంపించారు. అయితే ఆ రిపోర్ట్స్ ను పూర్తిగా స్టడీ చేసిన తర్వాత మరొకసారి బ్యారేజ్ల పరిశీలనకైతే నిపుణుల కమిటీ రాబోతుంది. ఇందులో ప్రధానంగా 2019లో బ్యారేజ్ నిర్మాణం పూర్తయిన తర్వాత అందులో వాటర్ డైవర్షన్ కోసం మొదలుపెట్టిన సమయంలోనే అందులో కొంత లీకేజీలు రావడం, ఆ సమయం లోపల దానిలో డ్యామేజ్ గుర్తించిన తర్వాత ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్ చేయాల్సి ఉంది. అయితే ఆ ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్ లోపల నిర్మాణ సంస్థ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇరిగేషన్ అధికారితో ఒక ప్రత్యేక కమిటీ వేసి దానికి సంబంధించి మరమ్మతులు చేయాల్సి ఉంది. అయితే ఈ ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్ డేటా అధికారులకు అందుబాటులో లేకపోవడంతో అసలు ఇన్ని రోజులు ఏం చేశారనే దానిపైనే ప్రధానంగా ఫోకస్ చేశారు. అయితే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం మరమ్మతులు సాధ్యమవుతాయా, ఒకవేళ భవిష్యత్తు లోపల మరమ్మతులు చేయాలంటే ఏ విధమైన చర్యలు తీసుకోవాలి దానిపైనే ఫోకస్. అయితే ఈ మరమ్మతులు చేయడానికి 2019కి 2023కు మధ్య లోపల చేసినటువంటి తాత్కాలిక మరమ్మతులు ఏదైనా ఉన్నాయో దానిపై పూర్తి సమాచారం వస్తేనే భవిష్యత్తు లోపల ఈ బ్యారేజ్ వైబిలిటీ ఉంటుందా లేదా అనే దానిపై కూడా మరొకసారి పరిశీలన తర్వాత తేల్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ 4 నెలల సమయము మరమ్మతులకు సంబంధించి రిపోర్ట్ ఇవ్వనుండగా ప్రస్తుతం మాత్రం మధ్యంతరంగా దీనికి డ్యామేజ్ సంబంధించి ఎవరు బాధ్యులు, డ్యామేజ్ గల ప్రధాన కారణాలపై కంక్లూజన్ రిపోర్ట్ కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే మరో వారం రోజుల లోపల కేంద్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసి మరొకసారి ఇన్స్పెక్షన్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. అందులో ప్రధానంగా ఏవైతే రాష్ట్ర ప్రభుత్వము కోరినటువంటి సమాచారం ఇవ్వలేదో దానిపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించున్నారు. దాంతో పాటుగా బేస్మెంట్ కు సంబంధించి నిర్మాణం చేసేటప్పుడు కేంద్రం సిడిఓ ఇచ్చినటువంటి డిజైన్స్, అదేవిధంగా సెంట్రల్ కు పర్మిషన్ల కోసం ఇచ్చినటువంటి డిజైన్లు, అదేవిధంగా ప్రస్తుతం ఇక్కడ ఫిజికల్ గా ఉన్న డిజైన్లు దీనిలో కొద్ది తేడాలు కూడా గమనించారు. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో పరిశీలించడానికైతే ప్రస్తుతం కేంద్ర కమిటీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ వేణు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.